నెల్లూరు నగరం స్థానిక 9వ డివిజన్ నవాపేట బంగ్లాతోట తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రివర్యులు బొంగూరు నారాయణ కుమార్తె సింధూరతో కలిసి ఎన్నికల ప్రచారం హోరెత్తించారు. ఎన్నికల ప్రచార రథంపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి 8-9 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి కువారపు బాలాజీతో కలిసి ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. నారాయణకు స్థానిక ప్రజలు టీడీపీ శ్రేణులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. భారీ గజమాలలో శాలువాలతో సత్కరించారు. జై టీడీపీ, జై చంద్రబాబు, జై జై నారాయణ అంటూ ఆయా ప్రాంతాలు మారుమోగాయి. రానున్న ఎన్నికల్లో తన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, ఎన్ టీం సభ్యులు, మహిళా శక్తి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీగా ఈరోజు యాక్చువల్గా 9వ డివిజన్లో ర్యాలీగా ఈ 9వ డివిజన్ల కార్యకర్తలందరితో పోతూ ఉంటే ప్రజల స్పందన అనూహ్యం. ఎక్కడికి పోయినా వాడు చిరునవ్వుతో యాక్చువల్గా వాళ్ళ మొహాల్లో ఉండే వెలుగుతోనే తెలుస్తుంది వాళ్ళ యొక్క ఇది ఓటేయాలనే ఉద్దేశం వాళ్ళందరికీ. ర్యాలీగా ఈరోజు యాక్చువల్గా 9వ డివిజన్లో ర్యాలీగా ఈ 9వ డివిజన్ల కార్యకర్తలందరితో పోతూ ఉంటే ప్రజల స్పందన అనూహ్యం. ఎక్కడికి పోయినా వాడు చిరునవ్వుతో యాక్చువల్గా వాళ్ళ మొహాల్లో ఉండే వెలుగుతోనే తెలుస్తుంది వాళ్ళ యొక్క ఇది ఓటేయాలనే ఉద్దేశం వాళ్ళందరికీ. పెన్షన్స్ ఎంతోమంది తీసేశారు. ఈరోజు పెన్షన్స్ మేమేమిటో లేదా అబద్ధాలు చెప్తున్నారు. ఏమో చెప్పలేదు. చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్తున్నారు. మీరు ఇంటింటికి పోయి ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఇవ్వండి, ప్రభుత్వ అధికారులు ఇవ్వండి, వాళ్ళు సచివాలయాలకు పిలవద్దు, ఇంటికి పోయి ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్తున్నారు. దాన్ని అక్కడక్కడ మా మీద అబండాలు వస్తుంది. అది చాలా తప్పు. ఎందుకంటే మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కూడా ఇంటింటికి పోయి ఇస్తాం, తెల్లవారు ఇస్తాం. ఎవ్వరు కూడా ఒక ప్రభుత్వం ఒక పథకాన్ని పెడితే కొత్తగా వచ్చే ప్రభుత్వం ఆ పథకాలు తీరు ఒక జగన్మోహన్ రెడ్డి చెప్తే అలాంటి పథకాలు తీసేసి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పెట్టింది రాజశేఖర్ కన్నీ చంద్రబాబు నాయుడు కన్నీ చేశాడు. తర్వాత రాజశేఖర్ కన్నీ చేశాడు. తర్వాత రాజశేఖర్ పెట్టి చంద్రబాబు నాయుడు కన్నీ చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు. అంటే ఆయనకి పరిపాలన అనుభవం లేక. కాబట్టి మా ప్రభుత్వ రంగాన్ని అన్ని పథకాలని అమలు చేస్తూ ఇంకా పేదలు నిరుపేదలకు ఏం చేయాలో అవన్నీ చేస్తామని తెలియజేస్తాం.